హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బూరెలండి. బూరెలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 3/4 కేజీ బెల్లం అండి. 3/4 కేజీ బెల్లం తీసుకొని ఇలా మొత్తం బాలామృతంతో చేస్తున్నామండి. బాలామృతం తెలుసు కదా మీకు. బెల్లం తీసుకున్నాం కదా 3/4 కేజీ. గ్లాసున్నర వాటర్ పోయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోసి దాన్ని మిక్స్ చేయాలి. మొత్తం బెల్లం కరిగే వరకు మిక్స్ చేయాలి. బెల్లం కరగటానికి కొంచెం సిమ్లో పెట్టి చేయండి, ఎందుకంటే హైలో పెడితే కొంచెం ఎలాగైనా సరే మాడుతుంది. దగ్గరుండి కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే త్వరగా బెల్లం కరుగుతుంది. కొంచెం మొత్తం కరిగిన తర్వాత దాన్ని ఏమంటారు, స్టెయినర్ చేయండి, వడపోయండి. వడపోస్తే దానిలో ఉన్న మట్టి అవన్నీ పోతాయి. మీకు తెలుసు కదా బెల్లంలో అవి ఉంటాయని. కొంచెం అవి కనుక పోసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసి బెల్లం కరిగేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ముందుగా ఒక బౌల్లో 3/4 కేజీ గోధుమ పిండి తీసుకొని ఆ తర్వాత 2 కేజెస్ ఇందాక చూపించే కదండి బాలామృతం పౌడరు, ఆ పౌడర్ మిక్స్ చేయాలి, యాడ్ చేయాలి. మొత్తం కలిపి ఆ తర్వాత ఇందాక మనము బెల్లం కరిగించాం కదా, ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి దీనిలో కొంచెం కొంచెంగా పోసి ఇలా కొంచెం వేడిగా ఉంటుందండి. జాగ్రత్తగా ఇలా నిదానంగా మీ చెయ్యి ఎంత వేడి పడుతుందో అలా చూసుకొని కొంచెం కొంచెంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేయాలండి. ఈ వంట మా అమ్మ చేసిందండి, ఈ రెసిపీ. అందుకే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వారి కోసం. నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం కూడా, ఎందుకంటే నార్మల్ బూరెలు అవి చాలాసార్లే కుక్ చేసుకున్నాం. కానీ ఈ బూరెలు ఈ బాలామృతంతో బూరెలు ఇది నేను ఫస్ట్ టైం అనమాట చూడడము చేయడము. విన్నాను కానీ ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. కానీ ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరినాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మన చెయ్యి ఎంత వేడి పడుతుందో ఇలా ఈ విధంగా మిశ్రమం కలిపి కొంచెం దాని మీద తడి టవల్ ఒకటి వేసేసి కవర్ చేసేసి 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి. తడి టవల్ ఒకటి తీసుకొని మనము అది మొత్తం కవర్ అయ్యే విధంగా వేసి పెట్టేసి ఒక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చేసిన ఆ మిక్సింగ్ పౌడరు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కొంచెం, అందుకే దాన్ని కొంచెం నానాలి కదా, అందుకోసం దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా 2 అవర్స్ తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంత పిండి తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఎందుకంటే మనము బూరెలు చేసుకోవాలి కదా, ఆ విధంగా ఉండలు చేసుకొని 1 by 1 పిండి ఎలా ఉందో ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. బాగా మెత్తగా ఉంటే ఇది చేసుకోండి. కడాయిలో ఆయిల్ వేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఇలా ఒత్తుకోవాలి. ఇందాక మనం చేసిన ఉండలు ఈ విధంగా నిదానంగా ఒత్తుకొని ప్యాన్లో నూనెలో వేయాలండి. 1 by 1 ఈ విధంగా వేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన ఆయిల్లో ఫ్రై అయినాక మాత్రమే మీరు దాన్ని కదిలించండి, టర్న్ చేయండి, ఫ్లిప్ చేయండి. ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉందండి. ఇవి నార్మల్ బూరెలు అయితే అంతగా ఏం విరిగిపోవు, ఈ బూరెలు అయితే కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి. రెండో సైడు టర్న్ చేయండి. జాగ్రత్తగా టర్న్ చేసి కుక్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అవి మొత్తం కుక్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కలర్ వచ్చేంత వరకు ఇవి టర్న్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ కుక్ చేయాలండి. కుక్ చేసిన తర్వాత మనం 1 by 1 నిదానంగా ఆయిల్ రాకుండా మనం కొంచెం
నిదానంగా వాటిని 1 బై 1 తీసుకోవచ్చు. కుక్ అయిన తర్వాత అలా ఆ కలర్లో వచ్చేంత వరకు వీటిని మనం కుక్ చేయాలి. ఫ్రై చేస్తూ టర్న్ చేస్తూ మనం కుక్ చేయాలి. ఇలా 1 బై 1 తీసుకోవాలి జాగ్రత్తగా. 1 బై 1 తీసి బౌల్లోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతావన్నీ మనం కలుపుకున్న మిగతా పిండి మొత్తం ఈ విధంగానే వేసుకోవాలి. ఒకటి అర విరిగినా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే ఈ పిండి నార్మల్ మన బూరెల పిండి కాదు కదా. సో బూరెలు ఎలా కుదిరాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మొదటిసారి చేసినా సరే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.